సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు పీసీసీ చీఫ్. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నారు. వీటితో పాటుగా ఎమ్మెల్యేల అసంతృప్తి, మంత్రులపై వస్తున్న ఆరోపణలపై చర్చించనున్నారు. అదేవిధంగా డీలిమిటేషన్పై చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ భేటీ ముగిసింది. వాస్తవ ఈరోజు ఉదయం 11 గంటలకు భేటీ అయిన ఇరువురు నేతలు దాదాపు 4 గంటల పాటు ఇరువురు భేటీ జరిగింది. ఈ భేటీలో చాలా కీలకమైన అంశాలు కూడా డిస్కషన్ కు రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ అంశం అయితే ఉందో ఆ డీలిమిటేషన్ అంశం పైన కూడా ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ అంశం ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు దక్షిణాదికి జరిగే అన్యాయం ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్టీ వాయిస్ తరఫున కూడా బలంగా గొంతు విప్పాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వాయిస్ వినిపిస్తున్నారో ఆ వాయిస్ ను మరింత బలంగా వినిపించాలని కూడా కోరారు. వీటితో పాటు పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ముఖ్యంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా భేటీ అయ్యారు. కాబట్టి చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా డిస్కషన్ చేశారు. ముఖ్యంగా పార్టీలో ఏ అయితే పెండింగ్ లో ఉన్నాయో, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ ఇతరత్ర కమిటీలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని అన్నిటి కూడా త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే పీసీసీ చీఫ్ ఇప్పటికే దాదాపు 2 years వస్తుంది కాబట్టి ఆ కమిటీలు అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఆలోచనలో పీసీసీ చీఫ్ ఉన్నారు. గతంలో కేవలం జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు మాత్రమే వేశారు కాబట్టి మిగతా వాటిని అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలని చూస్తున్నారు. వీటితో పాటు కార్పొరేషన్ పదవులకు సంబంధించి, నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వస్తున్న పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇంకా చాలా పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్ వాటిని అన్నిటి కూడా భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే దీనికి కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు ఒక 16 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఇప్పటికే కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్లు అన్నిటి కూడా ఎంపిక చేసినప్పటికీ వాటికి సంబంధించి ఇంకా పెండింగ్ లో పడుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా డిస్కషన్ చేశారు. పీసీసీ చీఫ్ అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా త్వరగా వాటిని వేయాలంటూ కూడా ప్రభుత్వ అధినేతగా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అయితే వీటన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఒక 2 రోజులలో కూడా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఏవైతే సెలెక్ట్ చేశారో వాటికి సంబంధించి కూడా జీవో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు పార్టీకి సంబంధించి రాజకీయంగా, పొలిటికల్ గా సంబంధించిన అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీలో పీసీసీ చీఫ్ తర్వాత అత్యంత నిర్ణాయకమైన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటుంది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ లో ఎవరెవరు ఉండాలి, ఏ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలనే దానిపైన కూడా సామాజిక వర్గాల వారిగా ఎవరెవరు రేస్ లో ఉన్నారనే దానిపైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మంత్రులు ఇప్పటికీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తే స్పందించట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు. వారి శాఖకు సంబంధించిన వాటికి సంబంధించి కూడా డిస్కషన్ చేయడానికి ఏదన్నా సంబంధించి అవసరం వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కూడా అడగడానికి వెళ్తే కూడా గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారనే దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు చాలా తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి స్వయంగా పీసీసీ చీఫ్ తో కూడా బురపెట్టుకున్నారు కాబట్టి వీటన్నిటి కూడా ప్రభుత్వ అధినేతగా సీఎం రేవంత్ రెడ్డితో డిస్కషన్ చేశారు. వీటన్నిటి కూడా షార్ట్అవుట్ చేసి త్వరలో దీనికి సంబంధించి పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. వాళ్ళ రైట్. థ్యాంక్ యూ ప్రతాప్.